హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా సెకండ్ అక్క మేరీ కుమారి వల్ల మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూపిస్తాను మీకు. కానీ ఇందులో నేను ఓన్లీ ప్రధానం ఫొటోస్ మాత్రమే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మ్యారేజ్ ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను అనమాట. సో వాళ్ళ మ్యారేజ్ వచ్చేసి 2021 8వ నెల 18వ తేదీన అయితే బొబ్బిల్లో అయితే జరిగిందనమాట. సో నేను ఆల్బమ్ చూపిస్తున్నప్పుడు మా అక్క వాళ్ళ పాప అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంది, నేను ఓపెన్ చేస్తా అని చెప్పి. సో ఇది వచ్చేసి ప్రధానం రోజు ఫొటోస్ ఇవి. వీళ్ళ పెళ్ళికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. వీళ్ళ పెళ్ళి వచ్చేసి June 2 అనుకుంటా పెట్టారు, డేట్ ఫిక్స్ చేశారు. అయితే మేమేం చేసామంటే ఇంకా షాపింగ్ అది అప్పటికి చేయలేదు. నాకు ఏప్రిల్ ఎండింగ్ నుంచి నాకు కరోనా స్టార్ట్ అయిందనమాట. 14 days క్వారంటైన్లో ఉన్నాను. సో June 2 అనుకుంటా పెళ్ళి. ఇంకా షాపింగ్ ఏది స్టార్ట్ చేయలేదు. ఇంకా వీళ్ళకి ఏంటంటే మా అక్క వాళ్ళకి ప్రతిదీ నేనే సెలెక్ట్ చేస్తానన్నమాట. డ్రెస్సెస్ అయినా ఏదైనా శారీస్ అది. ఇంకా వీళ్ళు షాపింగ్కి వెళ్ళి నాకు వీడియో కాల్లో అయితే శారీస్ అవి చూపించారు, ఏం తీసుకోవాలి ఏంటి అని. నేను ఆ వీడియో కాల్లో ఏవైతే సెలెక్ట్ చేశానో అవే తీసుకొని వచ్చిందనమాట ఆర్ఎస్ బ్రదర్స్లో. ఇంకా మాకు ఎక్కువ టైం లేదు కదా అని తొందరగా అయితే షాపింగ్ అయితే చేశారు. ఇంకా అప్పుడు మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రాలో లాక్డౌన్ అయితే పెట్టేశారనమాట. ఇంకా లాక్డౌన్ వలన ఎవరిని అంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని అలౌ చేయరు కదా. సో అందుకని చెప్పి వీళ్ళది ఆ జూన్లో జరగాల్సిన పెళ్ళిని క్యాన్సిల్ అయితే చేశారన్నమాట. అంటే ఆ డేట్ని క్యాన్సిల్ చేసేసారు, మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పి. ఇంకా మళ్ళీ కొన్ని డేస్ తర్వాత అయితే ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేశారు, ఆగస్టులో అని చెప్పారు. సో ఇంతలో మేము చేయాల్సిన పనులన్నీ మేమైతే చేసేసుకున్నాం అనమాట. ఇవన్నీ వచ్చేసి కూడా ప్రధానం ఫొటోస్. ఈ ప్రధానం ఫొటోస్లో నేను చాలా సన్నగా ఉంటాను చూడండి. నేను మా తమ్ముడు చాలా సన్నగా ఉంటాము. ఇక్కడ వచ్చేసి మా అమ్మ, మా నాన్న, అక్క, బావగారు అనమాట. ఈ ఫొటోస్లో ఆల్మోస్ట్ మా ఫ్యామిలీసే ఉంటారు ఎక్కువగా. ఇక్కడ మా మేనత్త వాళ్ళ పిల్లలు, వదిన వాళ్ళు అనమాట. ఇక్కడేమో మా ముగ్గురు మేనత్తలు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనమాట. ఈ కింద వచ్చేసి మా బావగారు వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ తమ్ముడు. ప్రధానం అయితే పెళ్ళికి ముందు రోజు ఈవినింగ్ అయితే చాలా బాగా జరిగింది అసలు. ఇక్కడ చూడండి నేను ఎంత సన్నగా ఉన్నానో అప్పుడు. మా తమ్ముడు కూడా ఇటు సైడ్ ఉంటాడు, వాడు కూడా చాలా సన్నగా ఉంటాడు అనమాట. ఈ ఫొటోస్ చూసినప్పుడల్లా మేము మా పర్సనాలిటీలు చూసి నవ్వుకుంటాము. చూడండి ఎట్లా ఉన్నాడో మా తమ్ముడు. అందరూ నన్ను అనేవాళ్ళు, ఇంత సన్నగా ఉన్నావేంటి, తినవా అని. ఎంత తిన్నా మేము ఇంతే అని. పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడేమో సాత్విక చెప్తూ ఉందన్నమాట ఎవరెవరో ఏంటి అనేది. ఇక్కడ చూపిస్తూ ఉంటే పెద్దమ్మ, పెద్దనాన్న అని చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఇటు సైడ్ పక్కన ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది వాళ్ళ అదే బావగారు వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట ఇవి. ఇక్కడ వచ్చేసి ఈ బ్లూ శారీ ఏమో మా పెద్దక్క వాళ్ళ అత్తగారు. సో ఇంకా మీరు ప్రధాన ఫొటోస్ అయితే చూసేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మ్యారేజ్ ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తాను. ఒకే దాంట్లో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేను మ్యారేజ్ ఫొటోస్ పార్ట్ 2లో అయితే యాడ్ చేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.